ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యూరియా కోసం ముఖ్యంగా అటు సొసైటీల వద్ద రైతులందరూ కూడా బారులు తీరుతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం యూరియాకు సంబంధించి ఎక్కడా కొరత లేదు, అందిస్తున్నామని చెప్తున్నా. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతారు. సార్, ఎట్లా చూస్తారు సార్? అంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు, యూరియా కొరత ఎక్కడా లేదని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఏం చెప్తారు? కాగితాల మీద యూరియా కొరత లేదు, కానీ ఓళ్ళల్లోకి పోతే దొరకటం లేదు. రెండు వాస్తవాలే. ఎందుకు దొరకటం లేదంటే బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది. మరి మీ ఎమ్మెల్యేలకు తెలియకుండానే, ప్రభుత్వానికి తెలియకుండానే, అధికారులకు తెలియకుండానే బ్లాక్ మార్కెట్కి వెళ్తున్నదా? బ్లాక్ మార్కెట్కి వెళ్తున్నది అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా ఒప్పుకున్నారు. మరి ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారా? ఒక్క బస్తా పట్టుకున్నారా బ్లాక్ మార్కెట్కి పోయేది? మరి లెక్కల ప్రకారం యూరియా మిగులు కూడా ఉంటే ఒక రైతుకు ఒక బస్తా ఇస్తామని ఎందుకు పెట్టారు రుజువు? ఇప్పుడు నిన్న మన కృష్ణా జిల్లా ఘంటసాలలో పెద్ద బారులు తీరుంటే వాళ్ళకి పాసులు ఇచ్చి ఒక రైతు ఒక బస్తా అన్నారు. మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది కొరత లేకపోతే? అదే కనిపిస్తుంది కదా. అందుకనే మొత్తం బ్లాక్ మార్కెట్ తరలుతుంది. దీనికి అధికార పార్టీ నాయకులకు కూడా వాటా ఉండొచ్చు. దీన్ని అరికట్టకుండా యూరియా అందరికీ సరఫరా చేయలేరు. అంటే మచిలీపట్నంలో గత 2 రోజుల క్రితం ఒక యూరియా లారీని పక్కదో పట్టిస్తుంటే రైతులే అడ్డుకొని అక్కడ ధర్నాలు కూడా చేసిన పరిస్థితి, అలా చాలా చోట్ల జరిగిన పరిస్థితి. అలాంటి వారి మీద చర్యలు తీసుకోకుండా సోషల్ మీడియాలో యూరియా మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళు తోకలు కట్ చేస్తామని చెప్తున్నారు. అది చేతగాంతనం. విమర్శ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అణిచేయడానికి తోడ్పడుతుంది. నోరు నొక్కేసి వాస్తవాలు దాచిపెట్టలేరు వీళ్ళు. ఇప్పుడు నిన్న తెలంగాణకు తరలిపోతున్నట్టు కూడా వచ్చింది, అక్కడ పట్టుకున్నారు, మచిలీపట్నంలో పట్టుకున్నారు. రైతులు పట్టుకోవాల్సింది, అధికారులు పట్టుకోరు, ఈ అధికార పార్టీ వాళ్ళు పట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకు కూడా దీంట్లో వాటా ఉంది. అందువల్ల మేము కేసులు విమర్శించిన వాళ్ళ మీద కేసులు పెట్టి నోరు మూపిస్తారా మీరు? ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు పార్టీ చేసింది అదేగా. అప్పుడు తప్పన్న వాళ్ళు ఇప్పుడు రైట్ ఎట్లా అవుతుంది? ప్రతిపక్షంలో విమర్శ చేయొచ్చు, మీరు కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏమిటి అన్నప్పుడు ఇది ఫ్యాక్ట్ దొరకటం లేదు. ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి చర్యలు తీసుకొని మాట్లాడితే మంచిది తప్ప అవతల నోరు నొక్కి సత్యాన్ని మరుగుపరుద్దామంటే మాత్రం సాధ్యం కాదు. ఎక్కడ సార్ సమస్య ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ప్రధానంగా అంటే కేంద్రం నుంచి అనుకున్న రీతిలోనే పంపిస్తున్నామని అక్కడ కేంద్రంలో చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితి అంతా కూడా పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది. అంటే లోపం ఎక్కడ ఉండొచ్చు? ఇది ప్రధానమైన బాధ్యత కేంద్రాన్ని. ఎందుకంటే కేంద్రం నానో యూరియా కొంటే ఈ యూరియా సరఫరా చేస్తామని నిబంధన పెట్టారు. నానో యూరియా వాడటానికి రైతులు సిద్ధంగా లేరు. అది ఒక బీజేపీ నాయకుడు గుజరాత్లో దీన్ని తయారు చేస్తున్నాడని వస్తూ ఉంది. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు తయారు చేసే వాటికి మార్కెట్ కల్పించడం కోసం దీన్ని ఇంతకుముందు గైడ్ కొంటే టెక్స్ట్ ఇస్తామని అన్నట్టుగా ఇప్పుడు నానో యూరియా కొంటే యూరియా అనేసరికి మొదట్లో చాలా తక్కువ సరఫరా అయింది. దాంతో డిమాండ్ వచ్చేసి బ్లాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సరఫరా వచ్చిన తర్వాత కూడా బ్లాక్ కంటిన్యూ అవుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మాకు నానో యూరియా అక్కర్లేదు, రైతులు వాడటం లేదు, మాకు అసలు యూరియాని ఇవ్వండి అని సాధించుకోవట్లు వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే యూరియా ఒక పక్కదో పడుతున్న పరిస్థితి. కానీ కొంతమంది దళారులు యూరియాను అంటే మా దగ్గర క్రిమిక సంహారక మందులు కొంటేనే యూరియా అమ్ముతాం, లేదంటే 100 రూపాయలకి అంటే యూరియా మీద కావచ్చు, డిఏపి మీద కావచ్చు 100-200 ఎక్స్ట్రా చేసి అమ్ముతారు. అంటే రైతుల పరిస్థితి ఎట్లా? ఈ కొరత వచ్చినప్పుడల్లా ఇది జరుగుతూ ఉంటుంది. 200-300 ఎక్కువ, డిఏపి కూడా 300 ఎక్కువ వసూలు చేస్తున్నారు, యూరియాకి 100-200 వసూలు చేస్తున్నారు. ఎక్కువ వసూలు చేయటమే కాదు, పురుగు మందులు లింకు పెట్టమని ఇంతకుముందు కూడా ఎరువులు తక్కువ వచ్చినప్పుడల్లా పురుగు మందులకి లింకు పెడుతుంటారు. ఇది వ్యాపారస్తులు చేసేటువంటి అక్రమ పద్ధతి. కానీ ప్రభుత్వ అధికారులు దీన్ని అరికట్టాల్సిన వాళ్ళు లంచాలు తీసుకొని చూస్తూ ఊరుకుంటే సాగిపోతుంటుంది. అందుకని రైతులే వీధుల్లో పడి గొడవ చేయాలి. రైతులు గొడవ పడితేనేమో రాండ్ ఆర్డర్ ప్రాబ్లం, కుట్రలు, రైతులు ఇప్పుడు చెబుతున్నాడుగా రైతులు పేరుతోటి వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి మోసం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళ మీద ఏదో అన్నట్టుగా మీరు కింద సరిదిద్దితే వైఎస్ఆర్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అవకాశం? మీరు సరిదిద్దండి. అంటే ఇప్పుడు రైతులకి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం యూరియా. అంటే 2-3 కోట్లు కూడా వేస్తూ ఉంటారు అంటే పొలానికి. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఏమంటారంటే వామపక్షాలుగా మీరు రైతుల పక్షాన్ని నిలబడతారు? మేము రైతుల పక్షాన్ని ఖచ్చితంగా నిలబడే పార్టీ వామపక్షాలు. చాలా చోట్ల లోకల్గా ఎక్కడెక్కడ ఆందోళన జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడం ఫెయిల్ అయితే రాష్ట్రవ్యాప్త ఉద్యమం కూడా రూపుదాలుస్తుంది. అందువల్ల ఇప్పటికే చాలా చోట్ల లోకల్గా రాస్తారోకోలు, ధర్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆందోళన అన్నింటిలో కూడా మేము చురుకైన మద్దతు ఇస్తున్నాం. ఇది మొత్తంగా శ్రీనివాసరావు చెప్తున్నారు. అయితే యూరియాకు సంబంధించి ఖచ్చితంగా కొరత అయితే ఉంది. కృత్రిమ కొరతను సృష్టించే వారి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు యూరియాకు సంబంధించి ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే కనుక ఖచ్చితంగా వామపక్షాలుగా రైతుల పక్షాన పోరాడతామని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. విజయ్తో మనీ RTV విజయవాడ నుంచి.
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.